హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింధు క్రిప్టో వరల్డ్. ఈ వీడియోలో మనకి యాప్ అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి అందుకోకుండా మనకు వచ్చినటువంటి కొత్త ఫీచర్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, అందుకోకుండా మనం స్టేకింగ్ లో 180 మంత్స్ అనేవి ఖచ్చితంగా పెట్టుకోవాలా ఆఫ్టర్ ఓటీసీ తర్వాత అనేది క్లియర్ గా అయితే చెప్తాను. వీటి గురించి క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. సపోర్ట్ చేయాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్ లోకి వచ్చినట్లయితే మనకి యాప్ అప్డేట్ అయితే వచ్చింది అనమాట. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు అప్డేట్ యువర్ యాప్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా అయితే ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇక్కడ బ్లూ కలర్ లో అప్డేట్ నౌ మీద అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అప్డేట్ నౌ పైన మనకి ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ తో ఒక టెక్స్ట్ అయితే ఇచ్చారు. క్లియర్ గా చూసుకుంటే అక్కడ ఏం చెప్తున్నారంటే మీ ఇంటర్నెట్ యూజ్ చేస్తే ఎక్కువ డేటా అనేది రావచ్చేమో, ఒకవేళ అలా వచ్చినట్లయితే మీరు వైఫై అనేది కనెక్ట్ చేసుకొని స్మూత్ గా హ్యాండిల్ చేయండి అనేది చెప్తున్నారు. ఇక్కడ వైఫై కనెక్ట్ చేసుకోవాలని అయితే టెన్షన్ ఏం అవసరం లేదండి. మీ డేటాతో కూడా మీరైతే అప్డేట్ చేసుకోవచ్చు. సో మీ డేటా యూజ్ చేస్తే ఇక్కడ అప్డేట్ నౌ మీద క్లిక్ చేశారనుకోండి, మనకేం ప్లే స్టోర్ లోకి అయితే తీసుకెళ్ళట్లేదు, డైరెక్ట్ గా ఇక్కడ అయిపోతుందండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుందంటే బ్లింక్ అవుతుంది స్క్రీన్. బ్లింక్ అయిన తర్వాత ఒక 1 minute తర్వాత అయితే మీకు సేమ్ ఇంటర్ఫేస్, మీరు రెగ్యులర్ గా ఎలా అయితే మైనింగ్ చేసేటప్పుడు ఇంటర్ఫేస్ అనేది ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. సో నార్మల్ గానే ఉంటుందండి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ వెరిఫైడ్ ITLG అని ఉంది కదా ఇక్కడ రైట్ సైడ్ లో. సో దాని మీద క్లిక్ చేస్తే మనకు మన మైనింగ్ హెల్త్ అనేది క్లియర్ గా అయితే కనిపిస్తుంది. రిపోర్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే మనకి క్లియర్ గా మన రిపోర్ట్ అనేది క్లియర్ గా అయితే చూపిస్తుంది మన మైనింగ్ హెల్త్ అనేది. ఇప్పుడు వీటిలో మనకి 3 అప్డేట్స్ అయితే న్యూ ఫీచర్స్ అనేవి రావడం అయితే జరిగింది. క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూసుకుంటే వెరిఫైడ్ ITLG అని ఉంది కదా, అంటే మార్చ్ లో మనకి ఓటీసీ అనేది స్టార్ట్ అయ్యే ముందే మనకి వెరిఫై అవుతాయి కదా ITLG అనేది. సో వెరిఫై అవ్వడానికి ముందు మన యాక్టివిటీ అనేది ఎలా ఉందనేది ఇక్కడ క్లియర్ గా అయితే వాళ్ళు స్కాన్ చేసుకుంటారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి లాస్ట్ 7 days మాత్రమే ఉన్నాయండి. ఇక్కడ మనం ఫస్ట్ నుంచి చేసింది అయితే లేదు, కొన్ని ఫ్యూ మంత్స్ నుంచి చేసాం కదా అవేం లేవు. లాస్ట్ 7 days లో మాత్రమే అప్పుడే మన యాక్టివిటీ అనేది ఇక్కడ రిపోర్ట్ అవుతుంది అనమాట. సో ఎప్పటికప్పుడు కూడా మనం ఎవ్రీ వీక్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ లో డైలీ ఇక్కడ మనకి మైన్ రేట్ అని అయితే ఉంది కదా, అంటే మైన్ అంటే మనకి 6 సెషన్స్ లో మీరు ఎంత బాగా యాక్టివ్గా ఉంటున్నారు, ఎన్నిసార్లు మైనింగ్ చేస్తున్నారు అనేది ఈ గ్రాఫ్ బట్టి మనకు అర్థమైపోతుంది. గ్రీన్లో ఉందనుకోండి మీరు చాలా బాగా మైనింగ్ చేస్తున్నట్టే, ఒకవేళ రెడ్లో ఉంటే మాత్రం మనమైతే కొంచెం మైనింగ్ అనేది యాక్టివ్గా ఉండడానికి అయితే ట్రై చేయాలి. ఆ ప్రోగ్రెస్ అనేది ఇక్కడ క్లియర్గా అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే నా మైనింగ్ రేట్ వచ్చేసి ఇక్కడ 19.51% అనేది ఉంది. సో ఇదైతే చాలా వరకు బెటర్ గానే మైనింగ్ చేస్తున్నట్టేనండి. ఎవరైతే 6 సెషన్స్ అనేవి చేస్తూ ఉంటారో వాళ్ళకి కొంచెం బెటర్ గా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ గ్రాఫ్ లో కూడా గ్రీన్ కలర్ లోనే ఉంది కాబట్టి చాలా బాగా మైనింగ్ అనేది చేస్తున్నట్టేనండి. ఈ వీడియో చూసే మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా అడుగుతున్నాను, మీరు మీ యొక్క స్కోర్ అనేది కూడా కామెంట్స్ లో తెలియజేయండి. అప్పుడు మన సబ్స్క్రైబర్స్ కూడా ఎంత బాగా యాక్టివ్ గా ఉంటున్నారు అనేది నాకు కూడా తెలుస్తుంది. నెక్స్ట్ ఇక్కడ గ్రూప్ మైనింగ్ రేట్ అని ఉంది కదండి, అంటే మనం గ్రూప్ మైనింగ్ చేస్తూ ఉంటాం కదా, ఒక గ్రూప్ లో 5 members కలిసి మైనింగ్ చేస్తూ ఉంటాం కదా రోజుకు ఒకసారి మాత్రమే. సో దానికి సంబంధించి చూసుకుంటే 100కి 100% ఖచ్చితంగా అయితే ఇక్కడ రేషియో అనేది అయితే ఉంది. మాక్సిమం ఇది అందరికీ కూడా ఆల్మోస్ట్ 100కి 100% ఎక్కువగానే ఉంటుందండి. ఎందుకంటే మనం రెగ్యులర్ గానే గ్రూప్ మైనింగ్ అనేది చేసుకుంటూ ఉంటాం కదా, ఇది ఒక సెషన్ కాబట్టి మనకి రోజు మొత్తం మీద ఎక్కువ శాతం చాలా మందికి కూడా 100% అనేది ఇలా గ్రీన్ గా రావచ్చు. ఇదైతే మనకి ఎవ్రీ వీక్ మన రిపోర్ట్ అనేది క్లియర్ గా ఇక్కడ మనకి ప్రోగ్రెస్ అనేది కనపడుతుంది కాబట్టి ఎవ్రీ వీక్ మనం ఇంప్రూవ్మెంట్ కోసం అయితే ఇప్పుడు బర్నింగ్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఆల్రెడీ నేను ప్రీవియస్ గా నిన్న ఈవినింగ్ వీడియో అనేది పోస్ట్ చేశాను 14 days కి సంబంధించి. సో ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే చూడండి. ఇక్కడ చూసుకుంటే బర్నిడ్ సైకిల్స్ లో 0 కనిపిస్తుంది కదా, అదేంటండి పైన 90 ఉంది 100 ఉంది, ఇక్కడ మాత్రం 0 కనిపిస్తుంది ఏంటని మీకు డౌట్ రావచ్చు. ఇది అందరికీ కూడా 0 ఉండాలని నేను కోరుకుంటున్నానండి. 0 ఉంటేనే మన టోకెన్స్ అనేవి బర్న్ అవ్వలేదు ఈ వీక్ లో అని చెప్పేసి అర్థం అనమాట. సో ఇదేంటంటే సింపుల్ గా చెప్తాను, మనకి బర్న్ అవ్వకుండా ఉండాలంటే మన మైనింగ్ సెషన్స్ అనేవి 6 మాక్సిమం చేయడానికి అయితే ట్రై చేద్దాం. ఇంకోటి ఏంటంటే మన టీమ్ లో ఎవరైతే ఉన్నారో మనం జాయిన్ చేసిన వాళ్ళని కూడా యాక్టివ్ గా అయితే ఉంచాలి. బర్నింగ్ గురించి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే
మన 14 డేస్ ఒక 14 రోజులు మైనింగ్ అనేది రెగ్యులర్ గా చేయకుండా ఒక్కరోజు కూడా చేయకుండా ఉన్నట్లయితే మన టోకెన్స్ అప్పటి వరకు ఎన్ని ఉన్నాయో 50,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, 10 లక్షలు కావచ్చు, కోటి కావచ్చు, 10 కోట్లు కావచ్చు, ఒక్క టోకెన్ కూడా మనకి మిగలదు. సో కాబట్టి రెగ్యులర్ గా మైనింగ్ అనేది ఖచ్చితంగా చేయాల్సి అయితే ఉంటుంది. ఎవరైతే ఇప్పుడు నెగ్లెక్ట్ చేస్తున్నారో వాళ్ళు లిస్టింగ్ టైంకి మళ్ళీ వెనక్కి వచ్చి బ్యాక్ వచ్చి వాళ్ళు ఖచ్చితంగా మైనింగ్ చేసుకుంటారండి. ఇంకొక విషయం ఏంటంటే 14 డేస్ మీరు కన్సిస్టెన్సీ లేక పోయినాయి కదా, వాటిని మీరు తెచ్చుకోవాలన్నా సరే నెక్స్ట్ 14 డేస్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి 6 సెషన్స్ అనేవి కంప్లీట్ చేశారంటే మళ్ళీ మొత్తం 99% మీకు బ్యాక్ కి వచ్చేస్తాయి. కాబట్టి మనమైతే మన స్కోర్ని ఈ విధంగా చూసుకోవచ్చు. అంతేకాకుండా నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ హ్యూమన్ క్రెడిట్ సిస్టమ్ అని ఉంది కదా, దీని గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. నేను సపరేట్ వీడియో చేస్తానండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు స్టేకింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆఫ్టర్ ఓటీసీ తర్వాత మనకి ప్రైస్ అనేది కరెక్ట్గా చెప్పలేదు. ఇంకోటి ఏంటంటే మనకి స్టేకింగ్లో పెట్టుకుంటే ఎక్కువ అమౌంట్ అనేది వస్తాయని చెప్పారు, కానీ ఖచ్చితంగా మనం స్టేకింగ్లో పెట్టుకోవాల్సిందని అని చెప్పేసి ఇక్కడ చెప్పారా లేదా అనేది క్లియర్గా అయితే చెప్తాను. ఇక్కడ చూసుకుంటే 180 months స్టేకింగ్ అనేది ఖచ్చితంగా మనం పెట్టుకోవాలా అంటే ఇది అఫీషియల్ పోస్ట్ ఇప్పుడే వచ్చిందండి. ఇది కంపల్సరీ అయితే కాదు అని వాళ్ళు కన్ఫర్మ్ చేసేసారు, కానీ ఇది ఒక ఆప్షన్ మాత్రమే. ఆ ఆప్షన్ ని ఎవరైతే యూజ్ చేసుకుంటారో వాళ్ళకి చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయని అయితే క్లియర్గా చెప్పారు. ఇది లాంగ్ టర్మ్ గా వెరిఫైడ్ ఐటీఎల్జీని హోల్డ్ చేసే ఒక కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళ కోసమే ఈ స్టేకింగ్ పద్ధతిని మేము తీసుకొచ్చామని అయితే చెప్తున్నారు. ఇంక ఈ 180 months స్టేకింగ్ పర్పస్ అనేది అసలు ఏంటి అనేది క్లియర్ గా చూసుకుంటే యూజర్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ని ఉందని చెప్పేసి ప్రూవ్ చేయడం. అంటే ఇక్కడ ఏంటంటే యూజర్స్ మేము చెప్పిన మా ఏదైతే ఈ మాట వింటారు వీళ్ళు ఖచ్చితంగా వాల్యూ అనేది ఇస్తారని చెప్పేసి వీళ్ళు ప్రూఫ్ గా చెప్పుకోవడానికి ఒక విషయం. ఇలా స్టేకింగ్ లో ఉంచడానికి ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు అలా చేయడం వల్ల ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ కి కార్పొరేట్ లెవెల్లో ఐటీఎల్జీకి ఒక వాల్యూ అనేది, ఐటీఎల్ కి కూడా వాల్యూ అనేది పెరుగుతుందని అయితే చెప్తున్నారు. ఇంకా 180 months కంప్లీట్ అయితే ఆటోమేటిక్ గా ఐటీఎల్ అనేది వస్తుందా అంటే కాదు, మనకు ఒక ప్రాసెస్ అయితే ఉంది. ఇక్కడ ఐటీఎల్ అనేది మనకి వీక్లీ వైజ్ గా, మంత్లీ వైజ్ గా, ఇయర్లీ వైజ్ గా కూడా ఇక్కడ మనకి ఇన్స్టాల్మెంట్స్ లో కూడా రావచ్చు అని అయితే చెప్తున్నారు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అంటే మేము ఖచ్చితంగా 180 months స్టేకింగ్ లో ఉంచుకుంటేనే మాకు అమౌంట్ వస్తాయి అని చెప్పేసి. 180 months వరకు మనం వెయిట్ చేయలేకపోయినా చాలా తక్కువ టైంలో కూడా మనం స్టేకింగ్ లో పెట్టుకోవచ్చు. సో ఇది కొన్ని వీక్స్ పాటు కావచ్చు, కొన్ని మంత్స్ కూడా మనం స్టేకింగ్ లో ఉంచుకోవచ్చు అండి. సో దీనివల్ల ఏంటంటే ఇది కూడా ఒక ఆప్షన్ అనమాట, తక్కువ టైంలో కూడా స్టేకింగ్ లో పెట్టుకోవడం అనేది. ఇది ఆప్షనే కానీ డిఫాల్ట్ గా అయితే కాదని అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఇంకొక డౌట్ రావచ్చు, ఒకవేళ స్టేకింగ్ లో పెట్టిన తర్వాత మేము కంప్లీట్ అయ్యే స్టేకింగ్ పీరియడ్ వరకు మేము వెయిట్ చేయలేము, మాకు వెంటనే అమౌంట్ కూడా కావాలి, ఫాస్ట్ గా అమౌంట్ కావాలన్నా సరే మీరు ఆ స్టేకింగ్ ని స్కిప్ చేసేసి ఏదైతే ఐటీఎల్ ఉంటుందో ఆ ఐటీఎల్ ని మీరు తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే వెరిఫైడ్ ఐటీఎల్జీ మనకి ఇక్కడ చూసుకుంటే 20:1 రేషియో అని చెప్పుకున్నాం. అంటే 20 ఐటీఎల్జీ ఈజ్ ఈక్వల్ టు 1 ఐటీఎల్ అని చెప్పేసి ఆ రేషియో అనేది ఎందుకు అలా ఉందనేది క్లియర్ గా చూసుకుంటే ఇక్కడ మనకు చూసుకుంటే ఐటీఎల్జీ అనేది ఐటీఎల్ అనేది డిఫరెంట్ పర్పస్లు ఈ రెండు కూడా. సో డిఫరెంట్ వాల్యూస్ అనేది ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది ఆ కాయిన్ మీద, వల్ల ఆ రేషియోస్ అనేవి పెట్టడం అయితే జరిగిందనమాట. ఇంకా అందుకోకుండా చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ఐఎస్టీ ఇట్లాంటివి, వాళ్ళు త్వరగా వాళ్ళ యొక్క రిజర్వ్ అసెట్ ని ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి అయితే వాళ్ళు ఇష్టపడరండి. ఇక్కడ వాల్యూ అనేది కనీసం ఇక్కడ స్టార్టింగ్ వాల్యూ కనీసం తక్కువలో తక్కువ 2 digits అయినా సరే ఉండాల్సిందే, అలా ఉంటేనే వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో దీన్ని బట్టి అయితే ఉంటుందన్నమాట. ఈ వీడియోలో మీకు డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. 180 months స్టేకింగ్ గురించి వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.